యెహోషువ 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టెదను. ఆమేన్ చెప్దామా? దీనికి ముందు ఒక చిన్న సాక్ష్యం గుర్తొచ్చింది, చెప్పాలనుకుంటున్నాను. తండ్రి గారు జనవరి మాసం 2వ తారీఖు ఉదయకాలం మేమందరం కూడా హాస్పిటల్లోనే ఉన్నాం. డాడీ ఈరోజు ఆదివారం గనక నేను తమ్ముడు వెళ్ళి ఆరాధనలన్నీ నడిపించి మరలా వస్తాము, మీరు జాగ్రత్త. రేయ్, మీరు వెళ్ళిపోతున్నారు, నన్ను కూడా తీసుకెళ్ళిపోండిరా, నేను ఉండను ఇక్కడ, ప్రభు నన్ను రమ్మంటున్నాడు, నన్ను తీసుకెళ్ళిపోండి అని అంటే మనసు ఒప్పక నాన్నను అక్కడ పెట్టినాం. నేను తమ్ముడు ఇద్దరం ఇక్కడికి వచ్చేసి ఉన్నాం. ఇక ఆరాధన జరుగుతుంది ఆదివారం. నేను మోకాళ్ళ మీద ఉండి, ప్రభా ఈరోజు మొదటి ఆదివారం కదా, మరి ప్రజలు నీ వాక్కుల కొరకు వస్తున్నారు, మీరు మాట్లాడండి అయ్యా అని చెప్పి మోకరించి ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు ఈ మాట ప్రభు నాకు జ్ఞాపకం చేస్తే అప్పటికప్పుడే ఆ వాగ్దానంని అలా స్క్రీన్ షాట్ కొట్టి నా ఫోన్లో నా ట్యాబ్లో దాన్ని డిస్ప్లే కింద స్క్రీన్ షాట్ కింద పెట్టుకున్నాను. ఈ రోజు వరకు తీయలేదు, అలాగునే ఉంది. ఆ రోజు ప్రభు ఇచ్చిన మాట ఏంటంటే, మోషేకు తోడై ఉన్నట్టుగా నేను నీకు తోడై ఉంటాను అని చెప్పిన దేవుడు ఏమన్నాడో తెలుసా? నిన్ను గొప్ప చెయ్య మొదలు పెడతాను. ఆ మాట ధ్యానిస్తున్నాను, 10 నిమిషాలు కాలేదు, హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. నాన్న బలవంతం చేస్తున్నాడు, ఉండనంటున్నాడు, చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మరి ఏమంటారు అయ్యా? ప్రభువా మరి ఏమంటారు తండ్రి అని అడిగితే, నాన్నను తీసుకొచ్చేయమని వెంటనే ఫోన్ చేసి తీసుకొని రమ్మన్నాను. నాన్నను జాగ్రత్తగా తీసుకొచ్చి ఆ పడకలో పడుకోబెట్టినారు. అప్పుడు ప్రభు ఈ మాట జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు, భయపడొద్దు, మోషేకు తోడై ఉన్నట్టుగా నేను మీకు తోడై ఉంటాను, భయపడొద్దు. అర్థమైపోయింది, ప్రభు తండ్రి గారిని పిలుచుకుంటున్నారని. వెంటనే నా తమ్ముడు నేను ఇద్దరం మా కుటుంబాలు అక్కడ నిలబడ్డం, ప్రార్థన చేసి తండ్రిని దేవుని చేతికి అప్పగించడం జరిగింది. అప్పగింపులు ఎప్పుడైతే జరిగినదో చూడడానికి వచ్చిన ఆ జన సముద్రం, ఆ రోజుల్లో ఈ గ్రౌండ్ నిండా పార్కింగ్కి ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాహనాలు పట్టలేదు, 3 రోజులు ఈ గ్రౌండ్లో వాహనాలు పట్టలేదు. ఎక్కడి నుండి వచ్చినారో, ఎన్నో రాష్ట్రాల నుండి, ఎన్నో దేశాల నుండి ఆ భక్తుని చూడడానికి వచ్చినారు. వచ్చిన వారందరూ తండ్రి గారిని చూసి కొందరు ఆదరించబడ్డారు, కొందరు మాకు ఆదరణ చెప్తున్నారు, కొందరు హృదయాలలో ఏమని అనుకున్నారనంటే, ఎంత కష్టపడి తండ్రి పరిచర్య చేస్తున్నాడు, పాపం పిల్లలు చిన్నవాళ్ళు, మరి ఈ సేవ వాళ్ళు చేయగలుగుతారా, ఇక్కడితో కుంటిపడిపోద్దా అన్నవారు కొందరు, జాలిపడినవారు. ఇంకొందరు ఏమనుకున్నారంటే, అయ్యో పాపం, అయ్యోతోనే ఈ పరిచర్య అయిపోయింది, ఇక దీన్ని వీళ్ళు చేయలేరులే అనుకున్నారు కొందరు. ఇంకొంతమంది చాలా ప్రేమ కలిగిన వారు, నాతోనూ నా తమ్ముతో మీతో మాట్లాడాలని మమ్మల్ని ఒక గదిలో పెట్టి, అక్కడ డెడ్ బాడీ ఉంది, మమ్మల్ని ఒక గదిలో పెట్టి ఏమన్నా అడిగినారంటే, అయ్యా మరి మీరు పిల్లలు కదా, మినిస్ట్రీతో కలిపేస్తారా? ఏ మినిస్ట్రీ అని అడగబాకండి, మినిస్ట్రీతో కలిపేస్తారా? కాస్త వాళ్ళు పెద్దవాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు కదా అని అంటే, మేము అన్న మాట ఏంటో తెలుసా? తండ్రి చనిపోయినాడు, తండ్రి అభిషేకం చనిపోలేదు. వాళ్ళు కన్నీరు చనిపోలేదు, వారి ప్రయాస చనిపోలేదు, వారు కార్చిన రక్తము చనిపోలేదు. అయ్యా నాన్న చనిపోయి ఉండొచ్చు, నాన్న అభిషేకం చనిపోలేదు. వాళ్ళు చనిపోవడానికి ముందే 4 సంవత్సరాల ముందే
నన్ను నా తమ్ముని మీద చేతులుంచి అభిషేకించి ఈ పరిచర్య బాధ్యతలు మాకు అప్పగించున్నారు. మేమేం కొత్తగా ఇప్పుడు అడుగు పెట్టలేదయ్యా, మీరు చూస్తూ ఉండండి, వారి కన్నుల ఎదుట నేను గొప్ప చెయ్య మొదలు పెడతాను. ఏమంటారు సంఘ పెద్దలు? హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళని బట్టి నేను దేవుని ఎంత స్తుతిస్తానంటే, నా తండ్రి కాలపు వారు వాళ్ళు. మేము వారి ముందు చిన్న పిల్లలుగా తిరిగిన వాళ్ళం. ఒరే బాబు అని పిలిచిన వారు కూడా ఉన్నారు దీంట్లో. ఈరోజు అయ్యే నోరులు ఏమంటున్నాయి తెలుసా? తండ్రి అభిషేకాన్ని మాలో గమనించి వీళ్ళు అంటారు, అయ్యా అయ్యా. తండ్రికి ఇచ్చిన ఘనతను వారు ఇవ్వడానికి గల కారణం ఏంటి? దానికి ఒకే ఒక కారణం, జబరాజును చూడలేదు, జాయిని చూడలేదు, వారి ఇరువురిలో తండ్రి అభిషేకాన్ని వారు గమనించున్నారు. స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, అందుకు 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 ఇప్పుడు వినయ్ మాథ్యూస్ పాస్టర్ గారు మంచి వర్తమానం చెప్పాడు. ఎలియా వెళ్ళిపోయినాడు, ఎలీషా నడుచుకుంటూ వస్తుంటే ఏలియా ప్రవక్తలు ఎలీషాను చూసి ఏమన్నారంటే, ఏలియా ఆత్మ కలిగిన వాడు వస్తున్నాడు అని అన్నాడు. ఎవరు? ఏలియా. ఇంతకే ఎలీషా మీద ఉన్నది ఏ ఆత్మ? దేవుని ఆత్మ. కానీ దేవుని ఆత్మకి ఏమని పేరు పెట్టినారు? ఏలియా ఆత్మ అని పేరు పెట్టినారు. గల కారణం ఏంటంటే, ఏలియా మీద ఉన్న ఆత్మ కూడా దేవుని ఆత్మనే, ఏలియా మీద ఉన్న ఆత్మనే ఎలీషా మీదకి వచ్చింది. అదే ఆత్మ, దేవుని ఆత్మ ఎలీషాలో కూడా పనిచేస్తా ఉంది. ఆ మాట విన్నప్పుడు ఒకసారి నేను రివైండ్ చేసుకున్నాను. అవును కదా, దేవుని ఆత్మ తండ్రి మీద ఉంది, తండ్రి మీద ఉన్న ఆత్మ మా పరిచారకులు, మా సేవకులు అందరి మీద దేవుడు నిలుపుకున్నాడు. చాలామంది ఏమన్నారో తెలుసా? ఈరోజు చాలా ఓపెన్గా మాట్లాడాలనుకుంటున్నారు. మీరు ఓకే అనుకుంటే, కొంతమంది చేతులు ఎత్తలేదే. ఇక స్థలాలు అమ్ముకుంటారు, మందిరాలు అమ్మేసుకుంటారు. పిచ్చి కుక్కలు మురిగినట్టు మురిగిన రాళ్ళు. మాట చెప్పనా, నాన్న వెళ్ళిపోయిన తర్వాత సేవ డబల్ పోర్షన్లో ప్రభు గణపరిచున్నాడు. అమ్మడం కాదు కదా, ఇంకా 2 అంతలు స్థలాలు కొంటనే ఉన్నాం, ఇంకా కొనవలసింది ఉంది. దేవుని సామ్రాజ్యాన్ని భూమి మీద కట్టుదుముగాక. కొంటాం. కొనడానికి దేవుడు ఆ ఓపిక ఇచ్చినాడు మాకు. పరిచర్య ఇంతటితో ఆగదు. ఎంతమంది ఉన్నారో చూసినారా? తండ్రి కాలములో ప్రారంభ పరిచర్యలో ఎంతమంది వేదిక మీద ఉన్నారో ఇప్పుడు మరలాది మనం చూస్తున్నాం. వచ్చే సంవత్సరం ఈ వేదిక సరిపోదు. వచ్చే సంవత్సరం ఈ వేదిక సరిపోదు, ప్రభు రాకడ ఆలస్యం అయితే. మీలో చాలా మంది దేవుని పని చేయుటకు, ఈ పరిచర్య చేయుటకు ప్రభు మిమ్మల్ని ప్రేరేపించి లేపబోతున్నాడు ఈ సంవత్సరం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మన వాగ్దానం ఏంటి? నేడు వారి కన్నుల ఎదుట. చెప్పండి చెప్పండి చెప్పండి. రైట్. ఈ మాట ఎప్పుడు ఇచ్చినాడంటే, జనవరి మాసం 1వ తారీఖు మనం ఈ మాట పట్టుకున్నాం, ఈ వాగ్దానాన్ని పట్టుకున్నాం. ఈ 12 దినాలు ముగింపులోకి వచ్చినాం కదా. ఇది ముగింపు ఆరాధన. ఈ ముగింపు ఆరాధన 3వ అధ్యాయంలో గొప్ప చెయ్య మొదలు పెడతానన్నాడు. 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి నేను గొప్ప చేసి ఉన్నాను అని అన్నాడు. ఏమన్నాడు అంటే, ఇప్పుడు ఆ మాట చదువుతారు ఒకసారి. ఆ 4వ అధ్యాయం చదవండి, 14వ వచనం. ఆ దినమున ఇశ్రాయేలులందరి ఎదుట, యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను. ఆగండి. ఎవరి ఎదుట మాట్లాడాలమ్మా? ఇశ్రాయేలీయులందరి ఎదుట, యెహోషువను ప్రజలందరి ఎదుట, దేవుని ప్రజలందరి ఎదుట, ప్రజలు చూస్తుండగా మోషేను గొప్ప చేసిన దేవుడు యెహోషువను గొప్ప చేయ ప్రారంభించిన దేవుడు గొప్ప చేసి ఉన్నాడు. 3వ అధ్యాయంలో మొదలు పెట్టినాడు, 4వ అధ్యాయంలో మాట్లాడండి. చేసినాడా చేయలేదా? నాకు నచ్చిన మాట చెప్తాను.
ఇద్దరు దైవజనులు అదే మాట పలికినారు. మోషేని సూచనతో నడిపించున్నాడు, యెహోషువకి ఏ సూచనలు లేకుండా నడిపించున్నాడు. ఏలియాని సూచనలతో నడిపించున్నాడు, ఎలీషాని ఏ సూచనలు లేకుండా నడిపించున్నాడు. అదే దేవుడు డేవిడ్ రాజు గారిని సూచనలతో నడిపించున్నాడు, ఇప్పుడున్న సేవకుల్ని సూచనలు లేకుండానే నడిపించబోతున్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పుకోండి గట్టిగా. ఇప్పుడు మొదలు పెట్టినాడా, అయిపోయిందా? చెప్పాలా? గొప్ప కార్యం మొదలు పెట్టినాడని జనవరిలో అన్నాడు 3వ అధ్యాయంలో. ఇప్పుడు ఈ చివరి రోజు 4వ అధ్యాయానికి వచ్చి ఏమంటున్నాడు? గొప్ప చేసినాడు అన్నాడు. ఇప్పుడు గొప్ప చేయబడ్డామా, ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నామా? చెప్పండి గట్టిగా. ఇప్పుడు గొప్ప చేసిన దేవుడు ఏమంటున్నాడో ఇప్పుడు చదువుతారు, చదవండి ఒకసారి అందరు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చదువుతారు, చూడండి. నా జనులు ఇక నెన్నటికి నీ కొట్టు, సిగ్గునొందరు. గట్టిగా కొట్టు. అందరు కొట్టాలా. ఇప్పుడు అందరు నోరు విప్పి ఆ వాగ్దానాన్ని మన నోటితో పలుకుదాం, అందరు నోటితో పలకాలి. నా జనులు సరిపోలేదండి, మీరు ఇంచుమించు 4000 మంది ఉన్నారు. మా జేమ్స్ సాయి గారు 3000 కుర్చీలు పెట్టి సదిరేద్దాం అనుకున్నాడు. రాత్రి వచ్చి చెప్పినాను ఆయనకి, అయ్యా నీకు దండం పెడతా, పని చేయబాక, పెంచు, మళ్ళీ 1000 కుర్చీలు పెంచు, ఇంకా కొంచెం టెంట్లు పెంచు అన్నాను. ఇప్పుడు ఎంత పెంచినా సరిపోవట్లేదు. నా జనులు ఇక ఎన్నటికీ చెప్పాలా? సిగ్గు. ఎవరు ఆ జనులు? ఎవరు? నేనే అని చెప్పుకుంటారా? కొంచెం గట్టిగా చెప్తారా? గొప్ప చేసున్న దేవుడు ఈరోజు నీకు ఒక మాట ఇస్తున్నాడు, ఆ మాట తీసుకొని ఇంటికి వెళ్ళండి. ఈరోజు ఇదే మాటతో ప్రభు నిన్ను దీవించునుగాక. ఈ సంవత్సరం అంతా ఈ మాటతోనే దేవుడు నిన్ను ఘనపరచునుగాక. గట్టిగా నమ్మిన వారు ఆమేన్ చెప్పుకోండి. దైవ సేవకులతో ఇదే మాట ప్రభు ఇస్తున్నాడు. ఇక మీరు సిగ్గునందరు. గత దినాలలో అవమానాలు, గత దినాలలో భయంకరమైన కన్నీరు, గత దినాలలో భయంకరమైన నష్టం, గత దినాలలో ఏడుపు, గత దినాలలో ఓటమి, ఇవన్నీ చూసిన దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత కన్నీరు విడిచున్నావు, ఎంత ఏడుచున్నావు, ఎంత నష్టపడిపోయినావు, ఎంత ఓడిపోయినావు, అన్ని నేను గమనించున్నాను, గొప్ప కార్యములు చేస్తున్నాను. ఇక నీవు సిగ్గు పడవు, సిగ్గు నొందనివ్వను నేను. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం గట్టిగా చెప్తారా? హల్లెలూయా. ఇంకొంచెం స్వరం ఎత్తి. సరే, దేవుడు నిన్ను సిగ్గుపరచకుండా ఉండాలంటే నువ్వు ఏం చేస్తున్నావు ఈ 12 దినాలు? ఇక మీదట ఏం చెయ్యాలో కొన్ని మాటలు చెప్తాను. అదే యోవేలు గ్రంథంలోకి వెళ్దాం. అందరు లేఖనాలు తెరిచి 2వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. చాలు. నా వైపు చూస్తారా? ఇప్పుడైనను ఈ 12 దినాలు ఉపవాస పండుగలు జనవరి మాసంలోనే దేవుడు ఎందుకు అనుగ్రహించున్నాడో తెలుసా? నీవు కన్నటికి సిగ్గు పడకూడదని, నీ సిగ్గును ఆయన తీసివేయాలని, నీకు కలిగిన అవమానమును ఆయన కొట్టివేయాలని చాలా సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఈ 12 దినాలు పండుగలు ఎందుకు నీకు అనుగ్రహించున్నాడంటే, ఇప్పటికైనాను నీవు కన్నీళ్లు విడిచి మనపూర్వకముగా ఆయన తట్టు తిరిగి పశ్చాత్తాపడి ఆయన పాదములను పట్టుకోగలిగితే నీకు కలిగిన సిగ్గును నా దేవుడు కొట్టివేయునుగాక. ఈ చివరి దినం ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని గంటలు ముగిస్తాం. ఈ 12 దినాలు కూడా ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడకపోతే నా దేవుడు ఎవరో తెలుసా? ఇన్ని రోజులు పశ్చాత్తాపడలేదు, ఇప్పుడు వచ్చినాడు ఈడు మొహం అనేవాడు కాదట. ఆఖరి నిమిషంలో సిలువలో దొంగ ఎలాగు పశ్చాత్తాపడి అయ్యా అన్నాడో అలాగునే ఈ ఆఖరి క్షణములో కొన్ని గంటల్లో ముగిస్తున్న ఈ ఆరాధనలో ఒక్కసారి నువ్వు కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపడగలిగితే
మనపూర్వకముగా ఆయన తట్టును తిరగగలిగితే, నీ హృదయాన్ని ఆయన తట్టును తిప్పగలిగితే, నా దేవుడు ఎవరో తెలుసా? నిన్ను దాటిపోయే దేవుడు కాదంట. నిలిచి నీ కన్నీరు చూసి నీ భుజము తట్టి నీ వెన్ను తట్టి మరలా నిన్ను దీవించుటకి ఇక్కడ నిలబడున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నిన్ను దాటిపోడైనా నా తట్టు తిరుగు అంటున్నాడు ప్రభు. ఈరోజు ప్రవచన రీతిగా వాగ్దాన సందేశాన్ని నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఈ సంవత్సరం ఇక సిగ్గుపడనివ్వకుండా నా దేవుడు నీ తల పైకెత్తునుగాక. నమ్మినవారు 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 నీవు సిగ్గుపడనివాడు దేవుడు నిన్ను. నువ్వు సిగ్గుపడకుండా ఉండాలంటే ఈ ఆఖరి క్షణం ప్రభు పాదాలు పట్టుకో, బ్రతుములాడుకో, కన్నీరు విడువు, మనపూర్వకంగా ఆయన తట్టు తిరుగు, పశ్చాత్తపడు. అయ్యా, నా మాటలు, నా క్రియలు, నా నడక, నా స్వభావం నేను ఆయాసపరిచింది, నేను దుఃఖపరిచింది. నీ వైపు నేను తిరుగుతున్నానయ్యా. ఇక మాటిచ్చిన దేవుడు గొప్ప చేస్తానన్నావు కదా, ఒక్కసారి అడగగలిగితే ఈ చివరి దినం నీ చరిత్ర మారే దినముగా దేవుడు చెయ్యునుగాక. నీ పరిస్థితులు మారే దినముగా దేవుడు చెయ్యునుగాక. నీ స్థితిని నా దేవుడు మార్చునుగాక. ఆ తర్వాత మాటలు చదువుతారు చూడండి. 25వ వచనం చదవండి ఒకసారి. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నేను ఇత్తును. హల్లెలూయా. అందరూ నా వైపు చూస్తూ వినండి. ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు, ప్రమాణం చేస్తున్నాడు. నేను అంటాను, నీకు ప్రమాణం చేసిన వాడు నరుడు కాదు, నీతో ప్రమాణం చేయవాడు మనిషి కాదు. ఆయన ఎవరో తెలుసా? ప్రమాణాన్ని నెరవేర్చగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. మాటిచ్చి మాట తప్పుకొని వెళ్ళిపోయేవాడు కాదు ఆయన. నీకు మాటిస్తే మాట నెరవేరేంత వరకు నీ చెయ్యి విడవక పట్టుకొని నడిపించగలిగిన వాడు ప్రపంచానికి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ఒకడే. ఏమన్నాడో తెలుసా? నేను చదువుతున్నాను చూడండి, నా వైపు చూడండి మీరు అందరు. చదవమ్మ. మీరు కడుపారా తిని నా వైపు చూడండి. తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలు, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. తినివేసిన సంవత్సరముల పంటను మీరు అనండి, మీకు మరలా. చెప్పండి. ఏం చేస్తాడట? మరలా నీకేం చేస్తాడు? ఇటు చూస్తున్నారా? ప్రభు నీ కొరకు ప్రవచనం విడుదల చేస్తున్నాడు. ఈ క్షణంలో నీ పంటను పాడు చేసింది మిడతలు, పసరు పురుగులు, చీడ పురుగులు. నీ కుటుంబం పాడైపోయింది, నీ వ్యాపారం పాడైపోయింది, నీ ఉద్యోగం పాడైపోయింది. వీటన్నిటికీ గల కారణం ఏంటో తెలుసా? నీ పాపం, నీ మాట, నీ చూపు, నీ నడక, నీ ప్రవర్తన సరిగా లేక నీ పంట పాడైపోయింది. పురుగులు తినేసినాయి. అయ్యా, మరి ఈ పురుగులు ఎవరు పంపినారు? దేవుడే పంపినాడు ఈ పురుగుని. ఎందుకు? నువ్వు ఆయన మాట వినలేదు గనుక. ఎందుకు ఈ పురుగు వచ్చింది? నీ చూపు సరిగా లేదు, నీ నడక సరిగా లేదు, నీ ప్రవర్తన సరిగా లేదు. ఇప్పుడు ఆయన అంటాడు, ఒక్క అవకాశం నేను నీకు ఇస్తున్నాను. నువ్వు నా వైపు తిరిగి పశ్చాత్తపడి మనపూర్వకంగా నువ్వు ఒప్పుకుంటే, ఇదిగో నువ్వు ఒప్పుకొని చూడు,
పోగొట్టుకున్న పంట, ఆ సంవత్సరంలో ఏ ఏ పంటను పోగొట్టుకున్నావు, అది కుటుంబమే గాని, ఆస్తే గాని, అంతస్తే గాని, ఆరోగ్యమే గాని, ఏది పోగొట్టుకున్నావో ఈ సంవత్సరం మరలా నేను దాన్ని నీకు తిరిగి ఇవ్వబోతున్నాను. ఇది ప్రమాణం. తిరిగిస్తాడు నీకు. ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడా ఇవ్వడా? కొంచెం గట్టిగా చెప్పండి. ఇక్కడ రాసిన మాట ఎంత చక్కని మాట చూడండి. తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తాను. ఏ సాతాను నీ పంటను పాడు చేసిందో, ఏ దుష్టుడు నీ పంటను పాడు చేస్తున్నాడు, ఏ ప్రవర్తన వలన నీ పంట పాడైపోయిందో, ఏ ఆలోచనల వలన, ఏ స్వభావం వలన నీ పంట పాడైపోయిందో, కష్టపడుతున్నావు, సంపాదించాలనుకుంటున్నావు, సంపాదిస్తున్న రూపాయి నీ చేతికి మిగలట్లేదు కదా, వచ్చినంత హాస్పిటల్ పాలైపోతుంది కదా, వచ్చినంత వడ్డీలు కడుతున్నావు కదా, వచ్చినంత నీ పిల్లల ఆరోగ్యం కొరకు పెడుతున్నావు కదా, ఎంత కష్టపడిన రూపాయి నీ చేతుల్లో మిగలట్లేదే, చినిగిన సంచులు పడిపోతుంది కదా. నిన్ను చూసిన దేవుడు, నీ కన్నీరు చూసిన దేవుడు, నీ పశ్చాత్తాపన చూసిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆ సంవత్సరంలో నువ్వు ఏ పంటను పోగొట్టుకున్నావో, నువ్వు చూస్తుండగానే, నీ కళ్ళు చూస్తుండగానే, ఈ సంవత్సరం సూచన లేకుండానే నేను తిరిగి ఆ పంట నీకు ఇవ్వబోతున్నాను. నీ పంటను నేను తిరిగి నీకు ఇవ్వబోతున్నాను. నీ వ్యాపారాన్ని తిరిగి నీకు ఇవ్వబోతున్నాను. నీ కుటుంబాన్ని తిరిగి నీకు ఇవ్వబోతున్నాను. నీ ఉద్యోగాన్ని తిరిగి నీకు ఇవ్వబోతున్నాను. నీ ఇంటిని నీకు తిరిగి ఇవ్వబోతున్నాను. నమ్మితే ఒకసారి చేతులు పైకెత్తో కామెంట్ చెప్పుకోండి. ఇస్తాడా ఇవ్వడా? మాట ఇచ్చినవాడు మాట తప్పడు. నువ్వు ఎలాంటి దేవుని ఆరాధిస్తున్నావు తెలుసా? మాట తప్పని దేవుని ఆరాధిస్తున్నావు. నిన్ను దాటిపోయే దేవుడు కాదైనా. ఈరోజు చాలా స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకో ఈ 12 దినాల ముగింపులో నిన్ను ఆశీర్వదించాలని ఒక జన సమూహముగా దేవుడు నిన్ను ఇక్కడ సమకూర్చున్నాడు నీతో మాట్లాడడానికి. ఓ సేవకుడా, నిన్ను నా దేవుడు సిగ్గుపరచాడు. పోగొట్టుకున్న పంటను దేవుడు తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెను చెప్పుకుందాం అందరం గట్టిగా. చేతులతో కలేలి చెప్దామా? ఇంకొంచెం స్వరం ఎత్తి చెప్దామా? 126వ కీర్తన 2వ వచనములోని ఒక మాట నేను చదువుతాను చూడండి. మనము కలకలిన వాని వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నోటి నుండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. ఆమేనండి ఒకసారి గట్టిగా. మరలా అదే మాట మరలా చదువుతున్నారు చూడండి అందరు. మీరు కూడా చదువుకోండి మాట. మనము కలకలిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను. అందరు చెప్పండి, మన నోటి నిండా. అమ్మలారా అయ్యలారా, మన నోటి నిండా ఏముండబోతుంది ఈ సంవత్సరం? కొంచెం గట్టిగా చెప్పండి. మీరు వాగ్దానాన్ని నోటితో పలికిన రోజే సాతాను సిగ్గుపడతాడు, వాడు అవమానపరచబడతాడు, వాడు నీ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. నీ నోటి నిండా ఏముంచబోతున్నాడు దేవుడు? నవ్వునుంచబోతున్నాడు. ఆ తర్వాత ఏంటట? మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. ఏం చేయబోతుంది? ఇప్పుడు ఇటు చూస్తారా, సంతోషం ఎక్కువైపోతే ఉసూరు అనుకొని కూర్చుంటామా? పాటలు పాడతామా? లేదు, భయంకరమైన సమస్య వచ్చింది, దుఃఖం వచ్చింది, అప్పుడు ఆనందయాత్ర అంటావా? ఎందుకను? గుండెల నిండేముంది? వేదన, దుఃఖం. ఆ దుఃఖములో స్తోత్రం చెల్లింతుము అంటావా? అనలేవు. ఇప్పుడు ఏమంటాడో తెలుసా? ఆ గుండెలో ఉన్న దుఃఖాన్ని నేను తొలగించున్నాను, ఆనందముతో నువ్వు గీతము పాడబోతున్నావు, గంతులు వేయబోతున్నావు, ఆరాధన చేయబోతున్నావు. గత దినాలు నీ కంటి నిండా కన్నీరు, గుండెల నిండా వేదన. ఏంటి ప్రభువా నా బ్రతుకు? సేవకులారా మీరు కూడా వినండి. మా పరిస్థితి ఏంటి? మా ఫ్యూచర్ ఏంటి? మా పరిచర్య ఏంటి? మా సేవ ఏంటి? మా పనులేంటి? మా ఉద్యోగం ఏంటి? మా వ్యాపారం ఏంటి? ఆలోచన చేయలేదా? ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తున్నారు. ఈరోజు అంటాడు, ఆలోచనతో నీ గుండె భారం బరువు అయిపోయి కన్నీళ్లు పాలైపోయినావు కదా, ఇక నీ నోటి నిండా నవ్వుంచుతాను,
నీ గుండెల నిండా ఆనందాన్ని ఉంచుతాను. ఎప్పుడు ఆనంద గీతం పాడుతూ నువ్వు ఇక వెళ్ళబోతున్నావు. 5వ వచనం చదవండి ఒకసారి. కన్నీళ్లు విడిచుచు విత్తువారు. 5వ వచనం చదువుతున్నామా? అవును. అప్పుడు యెహోవా మీ కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొందురు. 2వ వచనంలోనే ఉంది. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. ఎవరు చెప్పుకుంటారు? ఇటు చూడండి అమ్మా, ఎవరు చెప్పుకోబోతున్నారు నీ విషయంలో? అన్యజనులు చెప్పుకోబోతున్నారు. ఏమని? యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశాను. మీ పక్కనున్న వారితో చెప్పండి, యెహోవా నీ కొరకు గొప్ప కార్యములు చేశాను. చెప్పండి పక్కనున్న వాళ్ళకి చెప్పండి, యెహోవా నీ కొరకు గొప్ప కార్యములు చేశాను. ఈ మాట ఎవరు చెప్పబోతున్నారు తెలుసా? ఈ మధ్యాహ్నం నుండి అన్యులు నీ గురించి చెప్పబోతున్నారు. ప్రజలు చెప్పబోతున్నారు, నీ విరోధులు చెప్పబోతున్నారు, నీ పక్కనున్న వారు చెప్పబోతున్నారు, నీ మీద భయంకరమైన శాపనార్థాలు నూదిన వారు చెప్పబోతున్నారు ఈ మాట. యెహోవా నీ కొరకు గొప్ప కార్యములు చేశాను. ఇప్పుడు 5వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. ఆమేన్. ఇటు చూడండి. హోసన్నా పెంటికోస్టల్ ఫెయిత్ మినిస్ట్రీస్ అనే విత్తనాన్ని నా తల్లి నా తండ్రి ఎలా విత్తినారు దీన్ని? ఇప్పుడు మనం ఎలాగొస్తున్నాం? కొట్టు ఆమెనని గట్టిగా. హల్లెలూయా. సరే, ఇంకో మాట చెప్తాను. వాళ్ళు కన్నీరుతో విత్తినారు, ఇప్పుడు మనం సంతోషంగా కోస్తున్నాం. అంతటితో ఆపేద్దామా? నేనంటాను, ఇంకొంత పంట గొప్పగా చూడాలి అని అంటే ఇప్పుడున్న సేవకులు కూడా కన్నీరుతోనే దాన్ని విత్తాలి. స్తోత్రం. నేను అంటాను, ఎంత పెద్ద పరిచర్య దేవుడిచ్చినా ఈ పరిచర్య ఆగదు గనుక మనం సరిపెట్టుకునే వారం కాదండి. మనకు దేవుడు అది ఇవ్వలేదు. మనకి కొంతమంది ప్రభువా ఒక 50 మంది విశ్వాసం ఇస్తే చాలు నాయనా. నో, సరిపెట్టుకునే ప్రార్థన చేసే ఆ భక్తులం కాదు మనం. మనకు అయ్యేది నేర్పలే. మన ప్రార్థన ఏంటో తెలుసా? సరిహద్దులను ఎబ్బేజు ప్రార్థన మనం చేయాలి. ఇప్పుడు సరిహద్దుల విషయాల వల్ల అవ్వాలన్నా, ఏమండి, ప్రజలు తండోపతండపులకు రావాలన్నా, పంట మనం కొయ్యాలన్నా, ఇప్పుడు ఇక్కడ ఉన్న సేవకులే కానీ, సేవకులతో పాటు ఉన్న విశ్వాసులే కానీ, సహకరిస్తున్న పెద్దలే కానీ ఎలా విత్తాలి? కన్నీటితో విత్తు. ఆ కన్నీటి ప్రతిఫలం ఏంటో తెలుసా? పంటను సంతోషంగా నువ్వు కోస్తావు. స్తోత్రం. ఆమె చెప్పుకుందామా? ఓ చిన్న మాట చెప్పనా? నా ఊహ కందనిది, మినిస్ట్రీ ఊహ కందనిది, సేవకుల ఊహ కందనిది 2 నెలల్లో 1,20,00,000 మందిరాన్ని దేవుడు కట్టించున్నాడండి. ఎలా? ఆనాడు వాళ్ళు కన్నీటితో విత్తినారు, ఈనాడు ఆ పంటను మనము. ఈ సిటీలో 1 ఎకరం స్థలం ఉందనంటే మామూలు విషయం కాదు. అది మామూలు విషయం కాదు. నీ కన్నీరు ఈరోజు నాట్యంగా దేవుడు చేయబోతున్న రోజు ఈరోజు. ఈ 2024 సంవత్సరం అంతా గత సంవత్సరంలో ఏ విషయాలలో కన్నీరు విడుచున్నావో ఆ పంట ఈ 24లో నీవు కోసుకొందువుగాక, చూచుతువుగాక. సిగ్గు నొందనివ్వడైన నిన్ను. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పరా? కొంచెం స్వరం ఎత్తుతారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ పంట సంతోషంగా కొయ్యాలనంటే నువ్వేం విడవాలా? నేను అంటాను, ఓ మాట చెప్తాను, చాలా విలువైన మాట చెప్తాను మీకు. 2024లో మీరు కన్నీరు విడవాలని అనుకుంటే మనుష్యుల ఎదుట కన్నీళ్లు విడవద్దు, ప్రజల ఎదుట కన్నీళ్లు విడవద్దు, తల్లిదండ్రుల దగ్గర కన్నీళ్లు విడవద్దు, పిల్లల దగ్గర కన్నీళ్లు విడవద్దు. నువ్వు కన్నీళ్లు విడిస్తే ఒంటరిగా గదిలోకి వెళ్ళిపోయి యేసయ్య పాదాలు పట్టుకొని కన్నీళ్లు విడువు. నువ్వు కన్నీళ్ళు ఇక్కడ విడుస్తుంటావు, నీ పంటను దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడు. నువ్వు ప్రజల ముందు కన్నీళ్లు విడిస్తే ఏమొచ్చింది నీకు?
ఏ లాభము లేదు. నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు విడిచి నాకు న్యాయం చేయి, గుండెలు బాదుకున్నావు, ఎవ్వడు నీకు న్యాయం చేయడు. యేసయ్య పాదాలు పట్టుకొని కన్నీళ్లు విడిచి నాకు న్యాయం చెయ్యని అడుగు, ఒక్క మాట అడుగు, ఒక్క మాట అడుగు, ఒక్క మాట అడుగు. ఈ రోజు ఇక్కడ నుండి వెళ్లే ముందు ఒక్క మాట ప్రభు పాదాలు పట్టుకొని అడిగి వెళ్ళు. నేను అంటాను కదా, 2024 ముగింపులో నీ నోట రావాల్సే సాక్ష్యం ఏంటో తెలుసా? నేను కన్నీటితో విత్తున్నాను, ఈరోజు సంతోషముగా పంటను నేను కోసుకుంటున్నాను. నిన్ను సిగ్గు పడనివని అన్నాడు కదా, మాటిచ్చిన దేవుడు మాట తప్పుకుంటాడా? గొప్ప చేస్తున్నాను అన్నాడు కదా. ఈరోజు నీ మనపూర్వకంగా ఆయన వైపు తిరిగి పశ్చాత్తపడి మొదట నువ్వు కన్నీళ్లు విడిచి ఆయన పాదాలు పట్టుకో. మొదటిది ఆయన చేసే పని ఏంటంటే నీ పంటను దేవుడు సంతోషముగా నువ్వు కోసుకునేటట్టుగా చెయ్యును గాక. చేతులెత్తు కామెంట్ చెప్పుకుందాం అందరం గట్టిగా, హల్లెలూయా. రైట్, సెకండ్ పాయింట్లోకి వెళ్దాం. దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వకుండా చెయ్యాలి అనంటే, వారి కన్నుల ఎదుట నిన్ను సిగ్గుపడనివ్వకుండా దేవుడు చెయ్యాలనంటే, రెండవ పాయింట్ యెషయా గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? యెహోవా నీవే నా దేవుడవు, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను, నీ నామమును స్తుతించెదను, నీవు అద్భుతములు చేసితివి, నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలను నెరవేర్చితివి. రైట్, నా వైపు చూడండి. ఇటు చూస్తున్నారా? దేవుడట నీ గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అందరు చెప్పండి, మీ గురించి ఏం కలిగి ఉన్నాడు ఆయన? కొంచెం గట్టిగా చెప్తారా? జబరాజ్ పాస్టర్ మీద దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఈయన పేరు మార్చినట్టున్నాగా, అననీయ గారి మీద దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. రాబర్ట్ గారి మీద దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఓకే, ఇటు చూడండి, నా వైపు చూస్తూ వినండి. దేవుడు మన పట్ల ఒక ఆలోచన కలిగి ఉంటే ఇప్పుడు ఆయన ఆలోచనకు అప్పగించుకోవాలా, లేకపోతే నీ ఆలోచనతో నువ్వు నడుస్తావా? అమ్మా కొంచెం గట్టిగా చెప్పండి. ఈరోజు చాలా మంది ఓడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? స్పీడ్ ఎక్కువైపోయింది. ఏమెక్కువైంది? స్పీడ్. తగిన కాలమందు నేను నిన్ను హెచ్చించు వరకు బలిష్టమైన చేతుల క్రింద దీన మనసుకులై ఉండుమన్నాడు. అది మన వల్ల కావట్లేదు. స్పీడ్ ఎక్కువైపోయి ఏదో ఒకటి చేసేయాలి, ఏదో ఒకటి చేసేయాలని పరుగులు తీసి ఓడిపోతున్నారు. ఈరోజు ప్రభు అదే చెప్పమన్నాడు మీకు. మీ ఓటమికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని ఆలోచనతో కాక నీ ఆలోచనతో నువ్వు నడుస్తున్నావు. నీ ఆలోచనలు కాస్త మరుగు చేసి పక్కన పెట్టి, అయ్యా అయ్యా నా మీద నీకున్న ఆలోచనలు ఏమై ఉన్నాయో నెరవేర్చు. దేవుని ఆలోచన ఎలాగుంటుందో చెప్తాను, ఒక మాట చెప్తాను, మీకు అందరు తెలిసిన విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. యోసేపు చిన్న వయసులో కలగన్నాడు. కల ఏంటి? అయ్యగారు పన నిలబడింది, మిగిలిన వాళ్ళు పన పడిపోయింది. ఇప్పుడు దేవుడు ఇతని మీద ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఎవరి మీద? యోసేపు మీద ఒక ఆలోచన. ఇప్పుడు యోసేపు మీద ఒక ఆలోచన కలిగి ఉంటే, జాగ్రత్తగా వింటున్నారా? ఈ యోసేపు చరిత్ర మనం కొంచెం లోపలికెళ్తే, కళ మంచిదే, కళ అర్థము మంచిదే. ఆ కళ వినగానే మనకు అర్థమైంది ఏంటంటే, ఓహో యోసేపును దేవుడు గొప్ప చేయబోతున్నాడు అనే విషయం మన అందరికీ బాగా తెలుసు. మరి ఇప్పుడు దేవుని ఆలోచనలు నెరవేరాలని అంటే స్పీడ్గా పరిగెత్తిస్తే పడిపోతాడనే సంగతి దేవునికి కూడా తెలుసు. అప్పుడు ఏం చేసినాడంటే, నాన్న నిన్ను నేను ఒక సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకుంటున్నాను, నీకు రాజ్యాన్ని అప్పగించాలనుకుంటున్నాను, రాజుల సహితం నిన్ను చూసి భయపడేటట్టుగా నేను చేయాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడు కలగన్నావు కదా,
ఇప్పుడే తీసుకొని వెళ్ళి నిన్ను అక్కడ కూర్చోబెడితే వితౌట్ ట్రైనింగ్ నేను తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టినాను అనుకో, నువ్వేం చేస్తావు అని అంటే కళ మీద ఆధారపడి ఇక ఏదో చేసేద్దాం అనుకుంటావు. చివరికి తలకిందులు అయిపోద్ది. నాన్న అట్ట కాదురా బాబు, ఉండరాని నెమ్మదిగా ప్రయాణం ఎలా చేయాలో నేర్పినాడు, నడక ఎలా నడవాలో నేర్పినాడు, యుద్ధం ఎలా చేయాలో నేర్పినాడు, రాజ్యం ఎలా పరిపాలించాలో నేర్పినాడు. ఎలా నేర్పినాడు? కూర్చోబెట్టి బైబిల్ స్టడీ ఇచ్చి బుక్కు తెరిచి బోర్డు మీద రాసి నో, అదంతా కూడా థియరీ. యోసేపు నేర్చుకుందంతా ప్రాక్టికల్. అర్థమవుతుందా? ఈరోజు నేను అంటాను, ఈ వేదిక మీద నిలబడిన ఈ సేవకులకు థియరీ ఉంది, ప్రాక్టికల్ కూడా ఉంది. మాకు నాట్ ఓన్లీ మా సురేష్ పాస్టర్ గారండి, జయరాజ్ పాస్టర్ గారండి, ఈ బైబిల్ మీద ఏం ట్రైనింగ్ చేసినారండి? ప్రాక్టికల్తోనే వాళ్ళు ట్రైనింగ్ చేసినారండి. ఓ మాట చెప్పనా, సురేష్ పాస్టర్ గారు, రామగుండం సురేష్ పాస్టర్ గారు, ఆయన సాక్ష్యాన్ని మీరు వింటే, ఆయన ఉపదేశం ఎక్కడ నేర్చుకున్నాడంటే, అయ్యా బాత్రూములు కడగడానికి ఆయన డ్యూటీ వేస్తే బాత్రూములు కడుగుతుండగా ప్రభు అతనికి నేర్పేవాడంట ఉపదేశాన్ని. దట్ ఈస్ ప్రాక్టికల్. బుక్కులు రాసేస్తున్నావు సెమినార్లకు వెళ్ళిపోయి. ఏది నీ జీవితంలో? నో. దేవుని ఆలోచనలు నీ పట్ల నెరవేరాలంటే నీకు సెమినార్ కాదు, ప్రాక్టికల్గా యోసేపు ఎలా ట్రైనింగ్ తీసుకున్నాడో అలాంటి ట్రైనింగ్ తీసుకోవాలి, అలాంటి తర్ఫీదు పొందాలి మనం. స్తోత్రం. ఏంటో తర్ఫీదేంటి? చదవగానే ఏంటది పొడుగంగి, ఒక ఏంటది నడికట్టు, ఏమండి ఒక కుర్చీ, ఒక సర్టిఫికెట్ ఇచ్చి కూర్చోబెట్టి సంఘం నడిపించమంటే సంఘం నడిపిస్తాడా? నో. యోసేపు గారికి ఏ సర్టిఫికెట్ లేదు, ఏ నడికట్టు లేదు, ఏ తలబట్ట లేదు. అయ్యగారికి ట్రైనింగ్ ఏంటో తెలుసా? తీసుకొని వెళ్ళి ఎత్తి గుంటలో పడేసినాడు. అదే ట్రైనింగ్. గుంటలో పడేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుండి లేపి వేరే దేశానికి అమ్ముడు వేయబడి అక్కడ పోయిన తర్వాత అక్కడ ట్రైనింగ్, నిందలు, అవమానాలు, శ్రమలు, కష్టాలు, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు దేవుడు పరీక్షించి, ఇతను నా మీద ఆధారపడతాడా, ఇంకేమైనా ఆధారపడతాడా? మళ్ళా ఒక చిన్న ట్రైనింగ్ పెట్టినాడు, లాస్ట్ మూమెంట్. ఆ లాస్ట్ ట్రైనింగ్ ఏంటో తెలుసా? ఇద్దరు చెరసాల్లో ఉన్నారు. అందులో ఒకటి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరు కళ కన్నారు. ఆ కళ అర్థం చెప్పమంటే పాపం ఈయన అర్థం చెప్పినాడు. అయ్యా నువ్వు సస్తావు, నువ్వు బతుకుతావు అన్నాడు. ఒకనేమో సస్తావు అన్నాడు, బతుకుతావు అన్నాడు. అనగానే బతికినోడికి ఏమన్నాడో తెలుసా? అయ్యా నువ్వు బతుకుతావు, మరలా నీ పోస్టు నీకు వస్తుంది, రాజుగారి దగ్గరికి వెళ్తావు, వెళ్ళినప్పుడు నన్ను గుర్తు చేసుకో. చిన్న మిస్టేక్, మరలా 2 years ట్రైనింగ్. మిస్టేక్ వలన చెప్పండి. ఆ చిన్న మిస్టేక్ ఏంటి? అదేదో అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకొని ఆలోచనలు నెరవేర్చని ఆయన అడుగుంటే అయిపోయేదిగా. అక్కడ ఆగి మనుష్యుని మీద ఆధారపడ్డాడు. ఆగింది మళ్ళా ట్రైనింగ్, మరలా స్టార్ట్. 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు ట్రైనింగ్ అయిన తర్వాత అప్పుడు జ్ఞాపకము చేసుకున్నాడంట యోసేపును తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి. దేవుని ఆలోచనలు ఎలాగుంటాయో తెలుసా? నిన్ను గొప్ప చెయ్యాలనంటే, ఇటు చూడండి, నా వైపు చూడండి. ఆయన సింహాసనం ఇస్తే, ఆయన నీకు ఘనతనిస్తే, ఆయన నీకు గొప్ప చేస్తే, ఈ భూమి మీద ఉన్న నరుడు ఎవ్వడు కూడా ఆ సింహాసనం నుండి నిన్ను పడలేయలేడు. పడేయగలడా? చెప్పండి. నేను అంటాను, ఈ సేవకుల్ని ఎన్నుకున్నవాడు మనుషుడా? ఓట్ల, ఎలక్షన్లా? అర్థమవుతుందా? దీంట్లో సెక్రటేరియట్ లేదు, ఇంకోటి ఏంటి ట్రెజరరు లేదు, వైస్ ప్రెసిడెంట్ లేదు, ఎవరు వీళ్ళని ఎన్నుకోలేదు. వీళ్ళ ట్రైనర్ ఎవరనంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు వీరి మీద ఆలోచన కలిగిన వాడు మనుష్యుడు కాదు. ఈవెన్ నాయకుడిగా నేనున్నా, నాకు వీళ్ళ మీద ఆలోచనలు లేవు. దేవునికి వీరి మీద ఆలోచనలు ఉన్నాయి. అలాగనే మీ మీద ఆలోచనలు ఎవరు కలిగి ఉన్నారు?
దేవుడు కలిగి ఉన్నాడు. దేవుడు నీ మీద ఆలోచన కలిగినప్పుడు నీ సొంత పెత్తనాలు ఎందుకు ఉపయోగిస్తున్నావు అని అంటాను నేను. నీ సొంత ఆలోచనతో ఎందుకు వెళ్తున్నావు? నీ సొంత నడకను ఎందుకు నడుస్తున్నావు? ఈరోజు నీ సొంత ఆలోచనల వల్ల నువ్వు ఓడిపోతున్నావు అనే ఆ సంగతిని ప్రభు నీకు తెలియచేయమన్నాడు. నీ సొంత ఆలోచనలతో వెళ్ళి అడుగులు వేసి ఓడిపోయినావు. ఈ మినిస్ట్రీ దేవుని ప్రణాళికలో ఉన్న మినిస్ట్రీ. ఇది ఇక్కడున్న సేవకులందరూ కూడా దేవుని ఆలోచన చేత ఎంపిక చేయబడిన వారు. మనం ఎవ్వరూ సొంత ఆలోచనలతో అడుగులు వేయకూడదండి. చాలా నష్టపడిపోతాం. కొందరు ఓడిపోవడానికి, ఓటమికి కారణం ప్రభు చెప్పమన్నాడు ఈ మాట, నీ ఆలోచనలే. నీ సొంత ఆలోచనలతో అడుగు వేసి ప్రభు నీకు ఒకటి చెప్తే ఒకటి చేయడం, వద్దన్న పని చేయడం, వెళ్ళొద్దన్న చోటికి వెళ్ళడం, నీ నచ్చిన చోటికి నువ్వు వెళ్ళి అక్కడ నిలబడడం, ఏమండి ఇవన్నీ నీ ఆలోచనలే కదా. నో, ఈ రోజుతో డిసైడ్ చేసుకో, డెసిషన్ తీసుకో, తీర్మానం చేసుకో, ప్రమాణం చేయి, ప్రభు చేతుల్లో చేతులుంచి, అయ్యా నా ఆలోచనలు మరుగైపోవాలి, నీ ఆలోచనతో నేను నడుస్తానయ్యా. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఆ భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? ప్రారంభ వాక్యంలో, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను. ఏమండి నేను చిన్నోడా ఈ మాట అన్నాడు? ఏమండి చిన్నోడా కాదు. ఈయన ఎవరో తెలుసా? రాజు గారు, మహారాజు. ఈయనని హెచ్చించిన దేవుణ్ణి, ఈయనని ఘనపరిచిన దేవుని ఏమంటాడు తెలుసా? నా ఆలోచనలతో, నా పలుకుబడితో, నా టాలెంట్తోనే పైకి రాలేదయ్యా, నీవే నన్ను హెచ్చించున్నావు. ఈరోజు అందరి మాట చెప్పాలి, యెహోవా. కొంచెం గట్టిగా దైవ సేవకులు, విశ్వాసులు, పెద్దలు అందరూ స్వరమెత్తండి, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను. ఎవరిని హెచ్చించాలి? ఎవరిని హెచ్చించాలి? నేనంటాను, రాజుల సహితము దేవుడు తీసుకొచ్చి మన పాదాల దగ్గర పెడతాడండి. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? ఎప్పుడు పెడతాడో తెలుసా? ఈ మాట నువ్వు పలికినప్పుడు. ఏ మాట పలికినప్పుడు? నీవే నా దేవుడవు, నేను నిన్ను తప్ప ఎవరిని. నువ్వు అన్ని చూడు, అన్ని చూడు, అన్ని చూడు, అన్ని చూడు, ఏవేవైతే దూరముగా ఉన్నాయో వాటన్నిటిని దేవుడిని దగ్గరికి రప్పించబోతున్నాడు. చేస్తాడు. చేస్తాడా? చేస్తాడు. నువ్వు దేవుణ్ణి గణపరచాల్సింది పోయి నీ ఆలోచనలతో, మనుషుల ఆలోచనలు తీసుకొని, వ్యర్థమైన ఆలోచనలు తీసుకొని, మనుషుల మీద ఆధారపడి, వాళ్ళ మీద, వ్యక్తుల మీద, అటువంటి స్నేహితుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద ఆధారపడి నష్టపడిపోయినావు, ఓడిపోయినావు. నిన్ను గొప్ప చేస్తానన్న దేవుడు ఈరోజు అంటున్నాడు, నిన్ను సిగ్గుపడనివ్వను. నువ్వు సిగ్గుపడకుండా ఉండాలంటే నీవు నా ఆలోచనతో నడుచుదువుగాక. ఆమేన్ చెప్దమ్మా గట్టిగా. ఇంకొన్ని మాటలు చదివిస్తాను. 45వ యెషయా గ్రంథం 45వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. ఆగండి. ఎవరి వలన? ఈ మాట అందరు చెప్పాలి. ఎవరి వలన? ఈ రోజు నా దేవుడు ఘనపరచబడును గాక. నమ్మిన వారు కామెంట్ చెప్పుకుందామా? యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు, అది మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు, విస్మయమొందకయు నుందురు. చేతులతో హల్లెలూయా చెప్పండి గట్టిగా. నువ్వు ఆయనను ఘనపరచడం ప్రారంభిస్తే ఎన్నటెన్నటికి సిగ్గుపడవు, విస్మయము పొందవు. ఓ చిన్న మాట చెప్తాను, నా వైపు చూస్తూ వినండి. ఓ పెద్ద అయిన స్కూల్ మాస్టర్ గారు, ప్రిన్సిపల్, రిటైర్డ్, ఆరాధనకు వచ్చినాడు. ఎక్కడో యూట్యూబ్లో చూసినాడట, మెల్లిగా మందిరానికి వచ్చినాడు. వెనకాల కూర్చున్నాడు. వాక్యం విన్నంతసేపు బాగానే విన్నాడు. వినేటప్పుడు చేతులెత్తలేదు, ఆమెననలేదు, హల్లెలూయా అనలేదు, స్తోత్రం అనలేదు, అసలు ఏ దానికి స్పందించలేదు. ఒకే చూపుతో చూస్తున్నాడు, రెప్పగొట్టకుండా.
నాకు కొంచెం భయం పట్టింది. ఇదేంద్ర మనిషి కొత్తగా వచ్చినాడు కనీసం హల్లెలూయా అంటలేడు, స్తోత్రం అంటలేడు, అసలు ఏంది దీని సంగతి ఏంటని ఆలోచనలు పెట్టుకొని మనసులో పెట్టుకున్నాను. అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి ఉంటాడులే అనుకొని సంతోషంగా ఉన్నాను. అందరు వెళ్ళిపోయిన తర్వాత ముందు నిలబడ్డాడు అయ్యగారు. ఒక్కడే వచ్చి నిలబడి, పాస్టర్ గారు ఈరోజే వచ్చినాను అన్నాడు. అయ్యా వందనాలండి. ఎక్కడి నుండి వచ్చినారే ఆ సంగతి తర్వాత, కానీ మీరు యూట్యూబ్లో కనబడ్డారు ఈ మధ్య, అదేందో 1 నిమిషం మాట్లాడుతున్నారు కదా, అవి చూసి వచ్చినా అన్నాడు. సరే మంచిదయ్యా, ప్రైజ్ లార్డ్, చాలా వందన. మిమ్మల్ని మాట్లాడగల అయ్యా చెప్పండి. ఎంతసేపటికి దేవుడు తప్ప, దేవుడిస్తే తప్ప ఇంక ఈ నరుడు అనేవాడు ఎవడు మనకేం ఇవ్వడు, అంత దేవుడే 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 అంటున్నావు. హలో, వయసు చిన్నది, పెద్దవాడిని, ఆల్రెడీ నేను ప్రిన్సిపల్ని, రిటైర్డ్ అయినా, నా మాట అయినా అన్నాడు. అయ్యా పర్వాలేదు చెప్పండి అయ్యా. పాస్టర్ గారండి ఇక మానుకోండి, ఈ మాటలు మానుకోండి. అయ్యా ఏం మానుకోవాలి? దేవుడిచ్చినాడు అంటున్నావుగా, మానే. మౌనంగా ఉన్నాను. నేను ప్రిన్సిపల్ని, నేను మంచి చదువులు చదువుకున్నా, నేను కష్టపడి చదువుకుంటే నేను సంపాదించుకున్న ఉద్యోగం, నేను చదువుకున్నాను, నేను సంపాదించుకున్న ఉద్యోగం, నేను కష్టపడి ఉద్యోగం చేస్తే నాకు ఇచ్చినారు జీతం, నేను కష్టపడినందుకు వచ్చిన జీతం, నా జీతం, నా చదువు, నా ఉద్యోగం, నేను సంపాదించుకున్న దానికి దేవుడు అంటే దేవుడు ఏమైనా వచ్చి చదివించినాడా? దేవుడు ఏమైనా ఉద్యోగం ఇచ్చినాడా? దేవుడు ఏమైనా నాకు జీతం ఇచ్చినాడా? పైనుండి ఏమైనా గాలి నుండి వేసినాడు? ఏం మాట్లాడుతున్నావు? నేను ఇక ఏం మాట్లాడినా ఎట్టుందంటే ఎవరు లేరాడ నా పక్కన. ఎందుకులే ఈ గొడవ అని నేను కూడా మౌనంగా ఉండి, అయ్యా సరేనండి, చిన్న ప్రార్థన చేయమంటారా? చెయ్యి అన్నాడు. తల మీద చేయి పెడదామా వద్దాన ఆలోచనలు ఉన్నా నేను. ఈ లోపు పాపం ఆయన్నే మరి ఏమనిపించిందేమో, సరే తల మీద చేయి పెట్టాను అన్నాడు. తల మీద చేయి పెట్టి నోరు తెరిచి ప్రార్థన చేయకుండా మనసులో ప్రార్థన చేసుకున్నా. ప్రభువా అంతా నాదే 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 అంటున్నాడు, ఏ రోజుకైనా ఈడు నీదే అనేటట్టు చేయనైనా అని మనసులో ప్రార్థన చేసి బయటికి ఏమన్నానంటే, యేసు నామాన్ని అడుగుతున్నాను తండ్రి అన్నాడు. దానికి ఆమేనన్నాడు ఆయన. ఏమన్నాడు? మనసులో నేనేం ప్రార్థన చేసినా అంతా నాదే అన్నాడు, ఏ రోజుకైనా నీదే అనాలి అని అన్నాను. దానికి ఆయన ఏమన్నాడు? ఆమేనన్నాడు. దేవుడు ప్రార్థన విన్నాడు. సరిగ్గా 3 నెలలండి, సరిగ్గా 3 నెలలు అయ్యగారు తలదిండు బుట్ట పట్టుకొని బస్టాండ్లో నిలబడ్డాడు. బస్టాండ్లో నిలబడ్డాడు అని చెప్పి బ్రాంచ్ సంఘానికి పోతూ ఆగినాను బస్టాండ్లో. ఆయన గుర్తుపట్టి అయ్యారండి అన్నాను. అయ్యా దేవుడు మాదిరిగా వచ్చినావు నాయనా అన్నాడు. సరే ఈయనేదో మొత్తం మళ్ళీ రూట్ మారింది అనుకున్నాను. నెమ్మదిగా ఆగినాను. అయ్యా కారులో ఎక్కించుకో, నువ్వు పోతున్నప్పుడు మెహదీపట్నంలో ఒక హాస్పిటల్ ఉంది, ఓలివ్ హాస్పిటల్ ఏది ఉందిగా, ఆ దారిలో వదిలేస్తావని అన్నంటే, అమ్మో వదులుతాను రండి అన్నాను. ఎక్కించుకున్నాను. ఎక్కించుకున్న తర్వాత, ఏంటయ్య గారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి బుట్ట ఏంటి, తలదిండి ఏంటి, బుట్టలో ఫ్లాస్క్ ఏంటి అని అన్నాను. ఏం చెప్పమంటావయ్యా, ఆ రోజు వచ్చినా నా మీ దగ్గరికి? వచ్చినవయ్యా. ఎప్పుడు? నన్ను అడుగుతున్నాడు. 3 నెలలు ముందు వచ్చినవయ్యా. ఆ వారం తర్వాత ఇంటికి వెళ్తే నా భార్య కాలు జారి కింద పడ్డది. దాని మోకాలు చెప్పి ఇరిగిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్తే చెప్పనే మార్చమన్నారు. 10 లక్షలు అడిగినారయ్యా. మొత్తానికి 10 లక్షలు ఖర్చు పెట్టి చెప్ప మార్పించున్నాను. ఇక ఏదో మొత్తానికి హాస్పిటల్లో ఉన్న మనిషిని మొత్తానికి బిల్లులన్నీ కట్టి నెమ్మదిగా ఇంటికి తెచ్చే లోపు మా ఇంట్లో ఉన్న మనవాడికి డెంగ్యూ జ్వరం వచ్చిందని ఈమెను ఇక్కడ దింపడం, ఆయన ఎక్కించుకొని హాస్పిటల్కి పోవడం. ఎక్కడికి వెళ్ళినారన్న? అదే హాస్పిటల్ అన్నాడు. ఏ రూమ్ అన్నా? అదే రూమ్ అన్నాడు. ఎంత కట్టినారు అని అన్నా. 4 లక్షలు అయిందయ్యా ఇప్పటికీ అని అన్నాడు. మరి ఎట్టున్నాడు వాడు అని అంటే, అదే రక్తం తగ్గిందని వేరోడు రక్తం ఎక్కించినారు. ఆ రక్తం ఎక్కిన తర్వాత వీడికి ఇన్ఫెక్షన్ అయిందంట, మరలా ఇంకొక ₹1,00,000 ఖర్చు అయింది. మొత్తం ఎంత అయింది? 5 లక్షలు. ఇప్పటికి ఎంత అయింది అని అంటే, ఆమెకు 10, వీడికొక 5 అన్నాడు. మరి ఎట్టున్నాడండి అని అంటే, మనవున్నంటే నెమ్మదిగా పర్వాలేదండి అని చెప్పి హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చినాను. లేదు, మా ముసలోడు ఉండే దగ్గర ఉండకుండా షాపుకి వెళ్తానని రోడ్డు మీదకి వెళ్ళినాడు. ఓ మోటార్ సైకిల్ వచ్చి కొట్టేసి వెళ్ళిపోయినాడు. ఆడికి యాక్సిడెంట్ అయిందన్నాడు ముసలోడికి. ఏమైందట? ఈయనకేమైంది అని అన్నా. నడుమిరిగింది. ఏం చేసినావన్నా? అదే
అదే హాస్పిటల్, అదే రూమ్ నంబరు, అదే ట్రీట్మెంట్. ఈయనకి ఎంత అయిందన్న, ఇప్పటికి ఎంత అయిందో తెలీదు, కడతానే ఉన్నాను అన్నాడు. ఎంత కట్టాం ఇప్పటి వరకు అంటే 4 కట్టినాను అన్నాడు. ఇంకెంత కట్టాలంటే ఇంకా బిల్లు ఇవ్వలేదయ్యా అని అన్నాడు. అని ఇప్పటికి ఎంత అయిందన్న, 22 లక్షలు అయింది అని ఏమన్నాడు తెలుసా? అయ్యా ఉన్నవి దాపెట్టుకుని అన్నీ అయిపోయినాయి, ఒక ఉన్నది ఇల్లు ఒకటే అమ్మేద్దాం అనుకుంటున్నానయ్యా అన్నాడు. అన్న తర్వాత అయ్యో పర్వాలేదులే అంకుల్, మీరు కష్టపడిందే కదా పెట్టండిలే అన్న. నేను ఉండేటోని ఉండాలి కదా, మీరు కష్టపడిందే కదా అంకుల్, పెడితే పెట్టండి మీదే కదా అన్నాను. 2 చేతులెత్తి దండం పెట్టి నాది ఏది లేదయ్యా, నాకు ఏది ఇచ్చినా దేవుడిచ్చిందే అని అన్నాడు. నా ప్రార్థన అదే కదా, నా ప్రార్థన కూడా అదే. ఏమని ప్రార్థన చేసినాను? ఈడే రోజుకైనా నాది అని అనొద్దు, ఏమనాలా? అంతా స్తోత్రం. అప్పుడు పాడుకున్న అంతా నా మేలుకే ఆరాధన. నేను అంటాను, నీకు ఆయుష్ ఇచ్చినవాడు, జీతం ఇచ్చినవాడు, ఉద్యోగం ఇచ్చినవాడు, వ్యాపారం ఇచ్చినవాడు, ఆరోగ్యం ఇచ్చినవాడు, ఎప్పుడు నోరు తెరిసిన ఉదయకాలం లెగ్గానే ఆకాశం వైపు చేతులెత్తి వేకోజామునే ఆయనను వెతుకుతూ పాడవలసిన పాట ఏంటో తెలుసా? నాది ఏమీ లేదయ్యా, అంతా నీదే. ఆయన హెచ్చించు. దావీదు సింహాసనం స్థిరపరచబడడానికి గల కారణం, దావీదు దేవుని హెచ్చిస్తున్నాడు. ఏమంటాడో తెలుసా? అయ్యా నేను ఏమై ఉన్నానో అది కేవలము నీ కృప. అరే పనికి మాలినోన్నయ్యా, అయ్యా గొర్రెల దొడ్లున్నయ్యా, నన్ను ఎంతగా నువ్వు లేవనెత్తినవంటే అది నీ కృప. ఈరోజు ఆ మాట అనగలుగుతున్నావా నువ్వు? ఏదో నీకు జ్ఞానం ఉందని, తెలివితేటలుందని, చదువుందని, బలగముందని, డబ్బుందని గర్విస్తున్నావేమో, జాగ్రత్త. నీ డబ్బు, నీ గర్వం నిన్ను నిత్య నాశనానికి నడిపిస్తుంది. ప్రభు ఈరోజు నీకు చెప్పమన్న మాట ఏంటో తెలుసా? నా ఆలోచనలకు అప్పగించుకో, నా ఆలోచనతో నేను నడిపిస్తే నీవు ఓడిపోవు, 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 ఓడిపోవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తుడు ఏమంటాడు? యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది, మీరు ఎన్నటన్నటికి సిగ్గుపడరు, విస్మయము నందరు. ఇంకో మాట కూడా చదువుతారు చూడండమ్మా, 115వ కీర్తన 15వ వచనం. 115వ కీర్తన. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. హల్లెలూయా చెప్పండి. మీరందరూ ఎవరి చేత ఆశీర్వదింపబడిన వారు? అయ్యలారా, సంఘ పెద్దలారా, మీరందరూ ఎవరి చేత ఆశీర్వదింపబడిన వారు? అమ్మా అయ్యలారా, అమ్మలారా, మీరందరూ చెప్పండి, ఎవరి చేత మీరు ఆశీర్వదింపబడ్డారు? ఊరుకొండయ్యా, నా కష్టంతో నేను ఆశీర్వదింపబడ్డాను అన్నవారు ఎవరైనా ఉంటే ఒక హల్లెలూయా చెప్పండి. అమ్మో, చాలా తెలివిగలవారు మీరు. నీ చదువు కాదు, నీ ఉద్యోగం కాదు. ఏమండి, చాలాసార్లు ఈ మాట విన్నాం. మా నాయన చెప్తే ఇంకా చాలా బాగుంటుంది ఈ మాట. ఏ మాట తెలుసా? ఒరే కొడక, 2 విరోచనాలు అవుతే చాలరా. ఏంటంట? 2 విరోచనాలు. ఊగులాడతాడంట మనిషి. నేను అంటాను, మనమందరం యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు. అందుకని ప్రతి ఉదయకాలం లేచి నువ్వేమనాలంటే, మరొక్క దినము నీవు నాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రమయ్యా. నేను బ్రతుకున్నానంటే అది నీ కృప. నేను జీవిస్తున్నానంటే అది నీ కృప. నేను సజీవ లెక్కలో ఉన్నా అంటే అది నీ కృప. ఈరోజు నేను కారులో తిరుగుతున్నానంటే నీవిచ్చినదే. చాలా మంది పనికిమాలిన మాటలు మాట్లాడతారండి. ఎవరైనా మంచి కారు కొనుక్కొని, మంచి లగ్జరియస్ కారు కొనుక్కొని తిరిగితే దేవుడిచ్చినాడు, తిరుగుతున్నాడు. నీకు అసూయ కాకపోతే ఆ కారు మీద ఏడవడం ఎందుకు? నువ్వు ఏడ్చిన రోజులు, అందుకని కొన్ని లారీలు వెనకాల రాస్తారు, నీ ఏడుపేనా ఎదుగుదల అని. ఎందుకు ఏడవడం ఎందుకు? ఆ కారు చూసినావా, ఆ మనిషిని చూసినావా? అయ్యా నువ్వు ఆశీర్వదించున్నావు, అలాగునే నన్ను కూడా. ఆ ఒక్క పదం చాలండి, ఒక్క పదం చాలు. ఎక్కడో దేవుని గుండెలో మిల్కమంటది, అమ్మో నా కొడుకు నన్ను గణపరుస్తున్నాడు, నేను అతనికి కూడా గణపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. నువ్వు దీవించి చూడు, నా దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. అరే నీ మీద దేవుడికో ప్రణాళిక ఉందండి. ఒక్క మాట చెప్తాను, ఈ మాట రాసుకోండి మీరు. దేవుడు నీ మీద గొప్ప ప్రణాళిక కలిగి ఉన్న తర్వాత ఏ మనుష్యుడు అనేవాడు అడ్డుపడడు, పడలేడు, పడిన ఆగదది. ఆగుతుందా? ఆగదు. ఎవ్వడాపిన ఆగదది. నిన్ను దేవుడు గొప్ప చెయ్యాలని అనుకుంటే ఎన్ని మాటలైనా రాని, ఎన్ని అవమానాలు రాని, ఎవడైనా అడ్డుపడని ఆగదు. దేవుని వేగాన్ని ఆపిన నరుడనేవాడు ఈ భూమి మీదనే లేడు ఇప్పటి వరకు. ఉన్నాడా ఎవడైనా? దేవుని వేగాన్ని ఆపిన వాడు ఉన్నాడా? లేడు. నీ వేగాన్ని కూడా దేవుడు ఆపడి ఈరోజు రాసుకో. ఇది నీ మీద ప్రభు చేస్తున్నాడు ఈరోజు. నా కుమారుడా, నీ వేగాన్ని దేవుడు ఆపడిక వేగాన్ని పెంచబోతున్నాడు. ఏ నరుడు ఆపడు, ఆపలేడు కూడా. నీ మీద దేవుని ప్రణాళిక ఉంది, దేవునికి నీ మీద ఒక ఆలోచన ఉంది. నిన్నేదో దేవుడు గొప్ప చేయాలనుకుంటున్నాడు. అనుకున్నప్పుడు నీ ఆలోచనలు ఈ రోజు నుండి పక్కన పెట్టేసి అప్పగించుకో. అప్పగింపుల్లో ఉన్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? నువ్వు ఓడిపోవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకో మాట నేను ఒక మంచి మాట చెప్పి రెండో పాయింట్ ముగిస్తాను. మంచి మాట చెప్తాను. 115వ కీర్తన 9 నుండి 11 వచనాలు మనం చదివితే అక్కడ చక్కని శ్రేష్టమైన మాటలు మనం గమనిస్తాం. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారా, యెహోవా యందు నమ్మికయుంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. చేతులతో కామెంట్ చెప్పండి గట్టిగా. ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ఒకటి ఇశ్రాయేలీలు, రెండవది అహరోను వంశస్థులు, మూడవది భయభక్తులు గలవారు. అందరు వినండి జాగ్రత్తగా. ఒకటి ఇశ్రాయేలీలు, రెండవది అహరోను వంశస్థులు, మూడవది భయభక్తులు గలవారు. ఈ ముగ్గురికి ఒకే స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. ఏం స్టేట్మెంట్ తెలుసా? యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయమును. సరే, ఎవరు ఇశ్రాయేలీలు? డాష్. ఇశ్రాయేలీలు ఎవరు? కడగబడిన వారు. కడగబడిన వారికి ఆయన సహాయమును కేడమునై ఉన్నాడు. కడగబడిన వారు. మరి అహరోను వంశస్థులు అనగా ఎవరంటే ప్రార్థన జీవితము కలిగిన వారు. వారికి ఆయన సహాయమును కేడమునై ఉన్నాడు. మరి భయభక్తులు గల వారు ఎవరు? పాపమునకు దూరముగా ఉన్నవారు. 3 బ్యాచ్లు. వీరికి ఆయన సహాయకుడుగాను కేడముగా ఉన్నాడు. ఎవరెవరిలు? ఒకటి ఇశ్రాయేలు అనబడిన వారు. ఎవరిలు? కడగబడిన వారు. రెండవది ఎవరు? అహరోను వంశస్థులు. ఎవరు వీళ్ళు? ప్రార్థన వీరులు. మూడవది ఎవరు? భయభక్తులు గల, పాపమును ద్వేషించి పాపమునకు దూరంగా ఉన్నవారు. వీళ్ళ ముగ్గురిని ఏమంటున్నాడో తెలుసా? అదే 115లో అక్కడ రాసిన మాట, యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఈ 3 ఈరోజు జరుగునుగాక. ఒకటి కడగబడాలి, రెండవది ప్రార్థన జీవితం ఉండాలి, మూడవది పాపమును విడిచిపెట్టి పాపమునకు దూరముగా ఉండాలి. ఈ 3 చేసి చూడండి, నిశ్చయముగా నా దేవుడి ఆలోచనలు యావత్తును నీ మీద నెరవేరునుగాక. నీవు అనాల్సిన మాట ఏంటంటే, నేను కాదు, నాట్ ఐ బట్ ఓన్లీ. గట్టిగా మా అక్కొక్కరితో చెప్పిందే, నాట్ ఓన్లీ బట్, నాట్ ఐ బట్ ఓన్లీ క్రైస్ట్. నేను కాదు ప్రభువా, నీవే. స్తోత్రం. గుండెల మీద రాసుకోండి. కార్ల డిక్కీల మీద కాకుండా గుండెల మీద రాసుకోండి. నాట్ ఐ బట్ ఓన్లీ క్రైస్ట్. నేను కాదు, క్రీస్తే. ప్రైజ్ ది లార్డ్. మంచి ఆమెన్ చెప్పరే. మా జాయ్ పాస్టర్ మంచి హల్లెలూయా చెప్పండి అంటాడు. మీరు చెప్పండి ఒకసారి. ఏం హల్లెలూయా అది? అంటే దాని అర్థం ఏంటంటే మీకు అర్థమైందని అర్థం. మంచి హల్లెలూయా చెప్పండి. ఏం రాసుకోవాలా? అయ్యా మాకు ఇంగ్లీషు రాదయ్యా అంటున్నావా? నేను కాదు, క్రీస్తే. నా యందున్నవాడు క్రీస్తే. ఈ రోజు నుండి ఆ మాటతో మీరు బయలుదేరి వెలుదురుగాక. ఆమెన్ చెప్దమ్మా గట్టిగా. మీకు మంచి
విషయాలు చెప్తాను. ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, నీ చదువుకును ఆ ఉద్యోగానికి సంబంధం లేదు, దేవుని ఆలోచన మేరకు వెళ్ళినావు, నిలబడ్డావు. ఆయన నిలబడు, ఆయన మా సారు, నేను పోయి బుక్ పట్టుకున్నా, ఆయనకి ఇస్తా, ఇది చదివేరే బాబు, ఈ చదువుకు ఆ ఉద్యోగానికి సంబంధం లేదురా అనడానికి ఆయన రెడీగా ఉన్నాడు. నువ్వు ఇక్కడ ఏమంటావు తెలుసా? అయ్యా నిలబడినోడిని మాట్లాడాలా, నిలబడినోడిని, నువ్వు అన్నట్టు నేను చదువులేనోడిని, కానీ నేను కాదు, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నిలబడు. మనం రాసి ఇచ్చింది ఒకటి, ఆడు చదివేది అది దేవుడు చేస్తాడు. ఈ భూమి మీద ఇంకెవడు చేయలేడు ఆ పని, ఎవడు చేయలేడు, అది దేవుడు చేస్తాడు. చేస్తాడని నమ్మిన వారు కామెంట్ చెప్పండి. హల్లెలూయా. తల్లిదండ్రులు చనిపోయినారు చిన్నప్పుడే. అన్న చెల్లి ఇద్దరు విజయవాడలో ఉంటున్నారు. చిన్నప్పటి నుండి వాళ్ళని దేవుని మహాకృపను బట్టి వాళ్ళు పెరుగుతూ పెద్దగా అయినారు. కుటుంబ పోషణ చాలా ఇబ్బందిగా మారింది. అన్న ఇంటర్వ్యూలకి వెళ్తున్నాడు, ఎక్కడికి పోయినా ఇంటర్వ్యూలో జాబ్ రావట్లేదు. ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుందామని నెమ్మదిగా ఎక్కడికో ఒక అప్లై చేసి ఒక 20,000 ఉద్యోగానికి జాయిన్ అవుదామని డిసైడ్ అయిపోయినాడు. ఆ ఇంటర్వ్యూ వాళ్ళు పిలిచినారు. ప్రార్థన చేసుకున్నాడు, చెల్లిను అన్న ఇద్దరు కలిసి. ఈ రాత్రి బయలుదేరి వెళ్ళి రేపు పొద్దున ఇంటర్వ్యూలో పాలు పొందాలి, వేరే ప్రాంతానికి వెళ్ళి. ఆ రాత్రి బస్ స్టాండ్కు బయలుదేరి వెళ్తున్న ఈ అబ్బాయిని మోటార్ సైకిల్ కొట్టేసింది, కాలు విరిగిపోయింది. అప్పటికే ఆకలితో అల్లాడిపోతున్నారు వాళ్ళు. ఆహారం లేదు, ఇంట్లో ఆహారం లేదు. వాళ్ళ చెల్లి ఆ రేషన్ బియ్యం తెచ్చుకొని ఇంత కారం పొడి వేసి ఇంత నూనె వేసి లైట్గా ఉప్పేసుకొని కలుపుకొని ఈమె తిని వాళ్ళ అన్నకు కూడా పెడుతుంది. ఆహారం లేదు కనీసం. ఇప్పుడు ఈ నెల ఇంటికి రై కట్టకపోతే అప్పటికే 4 నెలలు కట్టలేదు. వాళ్ళ ఇంట్లో నెలగొట్టేస్తారు ఆ నెల. ఇక ఉద్యోగానికి రేపు వెళ్ళి ఇంటర్వ్యూలు ఇవ్వాలి. ఈ రాత్రి కాలు ఇరిగిపోయింది. ఇరిగిపోయిన వ్యక్తి ఇంటికి వచ్చి, ఛీ, దేవుడంటే ఉంటే నాకు ఈ బతుకొచ్చేదా, ఏడుస్తున్నాడు. వాళ్ళ చెల్లేమన్నా తెలుసా? అన్నా నువ్వు బాధపడొద్దు, మన దేవుడు ఏది చేసినా మేలు కొరకే చేస్తాడన్నా. నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు? దేవుణ్ణి దూషించొద్దన్నా, తప్పు అని చెప్పి అతనికి బుద్ధి చెప్పి పశ్చాత్తాపం వచ్చేటట్టు చేసి ప్రార్థన చేసుకున్నారు. వారం గడిచింది. కట్టు కట్టించుకోవడానికి వెళ్ళినాడు, మరలా వచ్చినాడు. పడకలో ఉన్నాడు. ఓనర్స్ వచ్చినారు. ఒరే బాబు, 6 నెలలైంది, మర్యాద ఇల్లు ఖాళీ చేయమన్నారు. ఓ పక్కన కాలు ఇరిగిపోయింది, ఓ పక్కన చెల్లి ఏడుస్తుంది. ఇక ఆ రాత్రి దేవుని సన్నిధిలో ఇద్దరు చేతులు పైకెత్తి, నా ఆలోచనలు పక్కన పెడుతున్నానయ్యా, మీ ఆలోచనలకు అప్పగించుకుంటున్నాం. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయినారు, ఇక మాకంటూ ఎవరు లేరు, నీవే నా దిక్కు, ఏడుస్తున్నాడు. ఆ రాత్రి 10:30 గంటలకు ఒక మెయిల్ వచ్చింది. ఈయన ఫోన్కి టంగన్ సౌండ్ వచ్చింది. మెయిల్ ఓపెన్ చేస్తే సంవత్సరం క్రితం మహారాష్ట్రలో ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినాడు. సంవత్సరం క్రితం ఫోన్ కాల్లో వాళ్ళు మెయిల్ పంపించినారు. 15 రోజులు, సరిగ్గా 15 రోజుల్లో నువ్వు వచ్చి జాబ్లోకి జాయిన్ అయిపోవాలి అని అన్నారు. సరే అని ఆ పేపర్ తిరిగేసి శాలరీ ఎంత అని చూస్తే 1,15,000 రూపాయల శాలరీ తోటి ఆ పేపర్ అతనికి వచ్చిందండి. దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్. అప్పుడు ఏడుస్తున్నాడు ఈ కుమారుడు. ఏడ్చి, నేను 20,000 కొరకు ఆశపడి ఎల్లుంటే సంవత్సరం ఖచ్చితంగా బాండ్ రాయాలి, అక్కడ అందులో నుండి బయటికి రావడానికి వీల్లేదు, సంవత్సరం రాయాలి. సంవత్సరం రోజులు, నెల 20,000 తోటి ఏం తింటా ప్రభా, కాలు ఇరగొట్టినవన్నీ నేను ఎంతో ఏడ్చి నిన్ను దూషించిన నన్ను క్షమించు ప్రభా, కాలు పట్టుకున్నాడు. ఆ దేవుడు చేసిన పని ఏంటంటే 1,15,000 అండి. ఈరోజు అదే విజయవాడలో 3 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టుకొని ఆ ఇద్దరు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నారంటే, వాళ్ళ చెల్లికి ఒక వివాహం చేసినాడు. అద్భుతంగా ఉంది ఆ కుటుంబం. గల కారణం ఏంటంటే తన ఆలోచనలు చంపుకొని దేవుని ఆలోచనలకు అప్పగించుకున్నాడు కనుక దేవుడు అతన్ని గణపరచడం ప్రారంభించాడు. ఇదే కార్యం దేవుడు ఈరోజు ఇక్కడలో కొందరిలో చేయబోతున్నాడు.
కొందరు యవనస్తుల్లో ప్రభు చేయబోతున్నాడు. నమ్మిన యవనస్తులు చేతులతో కామెంట్ చెప్పుకోండి. యవనస్తురాల జీవితంలో ప్రభు చేయబోతున్నాడు కొన్ని కార్యాలు. ఇలాంటి కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ఇలాంటి అద్భుతాలు ఈ పగటి వేళ ఈ మైదానములో ప్రభు చేయనుగాక. నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? నేను చనిపోతున్నానయ్యా, నీవే నాలో ఉండాలి, నీ ఆలోచనలే నెరవేరాలి. నా ఆలోచనలు చంపుకుంటున్నాను, నో, ఇక నా ప్లాన్ పక్కన పెడుతున్నాను. నీ ప్లాన్, నా ప్లాన్లో పోయి ఓడిపోయి నష్టపడిపోయినాను. నో, ఇప్పుడు నీ ప్లాన్ తోటే నేను వెళ్తున్నాను. నష్టమైన, కష్టమైన, ఇబ్బంది అయినా, అన్నం మెతుకులే లేకపోయినా, తిండే లేకపోయినా, ఏమైనా రాని నేను నీకు అప్పగించుకున్నాను. అప్పగించుకొని చూడు, చరిత్రను మారుస్తాడు దేవుడు. నీ స్థితి మారుస్తాడు. ఈరోజు నీ స్థితి మారుస్తాడు, నీ పరిస్థితులు మారుస్తాడు. నువ్వు ఊహకు మించిన ఘనకార్యాలు ఈ సంవత్సరం చూడబోతున్నావు. ప్రభు పరిశుద్ధాత్ముడు నీ మీద ప్రవచిస్తున్నాడు. ఈ 2024 ముగింపులో నీ పరిస్థితులన్నీ మారబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయం చెప్పి ముగించేస్తాను. ఇంకో మాట చదువుతారా? 2వ పాయింట్లోనే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనం. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి, అది వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు. పాదముల ధూళి నాకెదరు, నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానము నొందరనియు తెలుసుకొందువు. చేతులు పైకెత్తి 3 సార్లు స్వరతి ఆమేన్. డైనమిక్ వర్డ్ అండి ఇది, మామూలు మాట కాదు ఇది. ఓకే, అందరం చదువుదామా? అందరం గట్టిగా చదువుదాం. నాతో కలిసి మీరు చదువుతారు, అందరం కలిసి చదువుదాం. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, సరిపోలేదండి. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. ప్రైజ్ ది లార్డ్. బా ఎంత మంచి వాగ్దానం ఇచ్చి పంపిస్తున్నాడండి దేవుడు ఈరోజు మనకి. ప్రమాణం అండి ఇది, ప్రమాణం ప్రభు చేస్తున్న ప్రమాణం. వారి కన్నుల ఎదుట నీకు అవమానము నేను కలగనివ్వను, అన్యజనుల ఎదుట నీకు అవమానము నేను కలగనివ్వను. రైట్, 3rd పాయింట్. మత్తయి సువార్తమానం 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాల వరకు చదువుతారు. అప్పుడు కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు 28వ అధ్యాయం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, అది పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. చేతులతో కామెంట్ చెప్పండి గట్టిగా. ద ఫైనల్ వర్డ్. జాగ్రత్తగా వినండి. ఈ శిష్యులంతా భయముతో దిగులుతో దడదడ పెట్టుకొని, గుండెలో భయం పెట్టుకొని అందరూ మేడగదిలో పోయి కూర్చున్నారు. అయ్యలారా మీరు అందరూ వినండి, మేడగదిలో పోయి కూర్చున్నారు. ఈ మేడగదిలో కూర్చున్న వీరి మీదకి పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వచ్చినాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బలముగా వారి మీదకి దిగొచ్చిందో
భయపడుతూ మేడగది ఎక్కినోడు ఇప్పుడు ఎలా దిగుతున్నాడో తెలుసా? అరే బట్టన్లు తెగిపోతున్నాయిడా, ఏంద్రా ఇంత ధైర్యం ఎక్కడ దిగికి వచ్చేయమంటారో తెలుసా? యేసయ్య ఎలా చనిపోయినాడో మేం చూస్తున్నాం. మొన్నటి వరకు అడిగితే యేసయ్య ఎవరో తెలీదు అన్నారు. యేసుప్రభు విన్నా, యేసుప్రభ ఆయన ఎట్టుంటాడు అన్నారు వీళ్ళు మేడగది ఎక్కేటప్పుడు. ఇప్పుడు దిగేటప్పుడు ఏమంటాడు తెలుసా? యేసు ఎవడో మేము చెప్పగలము, యేసు మరణం ఏంటో మాకు తెలుసు, యేసు జీవము గల దేవుడు. ఇంత ధైర్యం ఎక్కడిది మీకనంటే, వీళ్ళు ఎక్కినప్పుడు వాళ్ళకి ఏం లేదు, పరిశుద్ధాత్మ లేదు. ఎక్కిన తర్వాత ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో ఆ యేసయ్య ఎవరంటే తెలుసా? సర్వ అధికారము కలిగిన దేవుడు వారికి అధికారమునిచ్చున్నాడు. నేను అంటాను, ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవడం వల్ల ఏం పొందుకుంటావు తెలుసా? అధికారము పొందుకుంటావు. ఏ అధికారం? దయ్యముల మీద అధికారం, రోగముల మీద అధికారం, వ్యాధుల మీద అధికారం, సమస్యల మీద అధికారం. మీకు ఒక మంచి మాట చెప్తాను ఈరోజు, చివరి మాట. రోగముతో మాట్లాడండి, సమస్యతో మాట్లాడండి, మాట్లాడే అధికారము దేవుడు మీకు ఇచ్చున్నాడు. ఆమె చెప్తారా గట్టిగా? రోగం రాగానే పక్కన పెట్టాయని, ఏ రోగమా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, దేవుడు నాకు అధికారం ఇచ్చినాడు, వదిలిపో. నీ మాట విశ్వాసంతో కూడిన మాట, నీ రోగం నిన్ను విడిచిపెట్టి పారిపోద్ది. మీ మాటలో ఉన్న శక్తి మీకు తెలియక మీరు పరిశుద్ధాత్మను పొందుకొని, పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే మందిరానికి వచ్చి లబోదిబో లబోదిబో అని భాషను మాట్లాడి ఎగిరితే అంతతో తృప్తి పొందిపోతున్నావు. నో, పరిశుద్ధాత్మను వాడుకునే విధానం ఏంటో తెలుసా? రోగం మీద నీకు అధికారం ఉంది, పరిశుద్ధాత్మ పొందుకున్న వాడు అధికారముతో గద్దించగలిగిన అతి కృప ఇచ్చున్నాడు దేవుడు. ఏమంటారు పాస్టర్ గారు? పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు దేనికి బెదరకూడదు, భయపడకూడదు. ఏమన్నాడో తెలుసా? హలో హలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క నామములో వారికి బాప్తిజం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పు. ఈ మాట చెప్పిన వాడు ఎవరంటే సర్వ అధికారము కలిగిన దేవుడు. ఇప్పుడు అదే మాటకొస్తే ప్రభు మనందరితో ఏమంటున్నాడు తెలుసా? మీరు పరిశుద్ధాత్మను పొందుడి, నేను మీకు అధికారమును ఇవ్వబోతున్నాను. ఏ అధికారం? ఏ అధికారం? దయ్యములను వెళ్ళగొట్టే. అయ్యగారు అన్నాడని చెప్పేసి తల మీద చేతులు పెట్టగలరు. ఎవరు విగ్గేసుకున్నారో, ఎవరికి ఉన్న జుట్టు ఉందో తెలియదు కదా. జాగ్రత్త, మరలా హెచ్చరిస్తున్నాను. అధికారం ఇచ్చినాడని ఇక దయ్యం మీద చేయబెడితే ఆ దయ్యం నీ మీదకి వచ్చేస్తుంది. దూరం నిలబడి ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. రోగమును వెళ్ళగొట్టే అధికారం దేవుడు నీకు ఇచ్చున్నాడు. అంతేగాని ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేతులు పెట్టొద్దు. అందరికీ దేవుడు అభిషేకము ఇవ్వలేదు, ఆ అధికారం ఇవ్వలేదు. అపోస్తులకే అధికారం ఇచ్చినాడు, చేతులు పెట్టే అధికారం. మీ పని ఏంటో తెలుసా? ప్రార్థన చేయండి, రోగుల కొరకు ప్రార్థన చేయండి. ఒకవేళ నీకే దయ్యం పెడితే నీ జుట్టు నువ్వే బిక్కో, అంతేగాని మంది జుట్టు ఎందుకు పట్టుకుంటావు? ఆడొకడు అడిగినాడంట, పాస్టర్ గారు భలే ఎలా కొడుతున్నవే దయ్యలు, ఎంతది? ఏంటది? అభిషేకం ఖరీదు కట్టినాడు. ఎంతది? ఒరే నాయన, ఇది అమ్ముకునిటే వచ్చేది కాదు, పుణ్యానికి వచ్చేది కాదు, డబ్బులు ఇస్తే వచ్చేది కాదురా అని అంటే, అసలు చూద్దాం దీని సంగతి అని చెప్పి ఓ దయ్యం దగ్గరికి వెళ్ళి ఏయ్ 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 అంటున్నాడట. ఆడు నోరెత్తే లోపు లాగి కొట్టింది, ఒంటి మీద బట్ట లేకుండా ఓడదీసి కొట్టిందని బైబిల్లో రాయబడింది. ఎందుకు పోవడం, అని అర్పించుకోవడం ఎందుకు, తన్నించుకోవడం ఎందుకు? చేయబాకండి, అలాంటి పనులు చేయబాకండి. దయ్యం బట్టినోడిని తీసుకురండి మందిరానికి. ఇక్కడ దైవజనులు ఉన్నారు, చేతుల నుంచి ప్రార్థన చేస్తారు.
మొన్న దైవిక స్వస్థతలో చేతులు పెట్టలేదుగా, కొందరి మీద చేతులు పెట్టకుండా ఎగిరినేయా లేదా? అరే మనలో అభిషేకం ఉంటే చేతుల వరకు ఎందుకండి, జుట్టు ఎందుకు పట్టుకోవడం అండి? నీ చూపుల్లోనే అభిషేకం ఉన్నదే, నీ నీడలో అభిషేకం ఉన్నది, నీ నడకలో అభిషేకం ఉంది, నీ మాటలో అభిషేకం ఉంది, నీ తుప్పర్లో అభిషేకం ఉంది. ఊపి 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 నీ చేతులు నొప్పి, ఆమె మెడ నరాలు అవన్నీ చేయబాకండి, పక్కన పెట్టండి. అవన్నీ యేసు రక్తమే. ఆ రోజుల్లో మన పితరులు ఏదో చేసినారు, ఇక అదే కాపీ కొట్టాలని అనుకుంటే యాడవుతుందండి. నేను మాట చెప్తాను, కాపీ పేస్టింగ్తో సేవ నిలబడదు. దేవుడు నీకు ఇచ్చిన కృపావరం, దేవుడు నీకు ఇచ్చిన అభిషేకాన్ని వాడుకో, అది క్రొత్త అభిషేకం, అది క్రొత్త తైలం. అరే ఇప్పుడు 6 రోజులు ప్రజలకి ఆనాటి దైవజనుల యొక్క మాట, వారి నడక, వారి వర్తమానం వారిని పట్టింది. మరి ఈరోజు ప్రజలు చాలా అప్డేట్లు ఉన్నారు తెలుసా మీకు? బైబిల్ తెచ్చుకుంటలేరు, అంతా అదే. మరి అలాంటి వాళ్ళకి కూడా నువ్వు ఇంకా జుట్టుబట్టు గుంచుతానంటే కుదురుతుందా? ఈనాటికి కావలసిన అభిషేకాన్ని దేవుడు ఈనాటి సేవకులకు అనుగ్రహిస్తాడు. ఈ తరం వారికి ఏది కావాలో అది దేవుడు మాట్లాడతాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. కొందరి దైవజనుల దగ్గర మేము తరిఫీదు పొందున్నాం గనక, వారి అభిషేకం మా మీద ఉంటుంది గనక ఎంతో కొంత అది మేము వాడుకుంటాం. దేవుడు మమ్మల్ని వాడుకోవడానికి అవకాశం ఇస్తాడు. ఇక ఇచ్చినాడని సేమ్ అదే స్టైల్లో మన ప్రభు అయిన మధ్యలో ఒరే పాసుగొల్ల, నిన్ను చూసి ఎవడు రాడురా బాబు, నీ మీద ఉన్న అభిషేకాన్ని చూసి ప్రజలు రావాలా. నీ సోకు నీ స్టైల్ ఎందుకు? నీ సోకు చూడక ప్రజలు వచ్చేది. సేవకుడు నిలబడినప్పుడు ఏమని ప్రార్థన చేయాలంటే, నేను మరుగవ్వాలి, నీవు ప్రజలకు కనబడాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా ఆమేన్ చెప్తారా? ఇంకొంచెం గట్టిగా చెప్పాలా? ఒక మంచి మాట చెప్పి ముగించేస్తాను, చివరి మాట. నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటే నువ్వు కనబడవు, నీలో ఉన్న అభిషేకం కనబడుతుంది. ఇంకో మాట చెప్పనా? ఎంత పెద్ద దైవజనుడైనా పరిశుద్ధాత్మ లేకపోతే అతని మాటలు అధికారం ఉండదు. పరిశుద్ధాత్మ పొందుకున్న చిన్నవాడు మాట్లాడితే అందులో అధికారం ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడ్డావనుకో, ప్రజలు నిన్ను, నీ వయసు, నీ ఎత్తు, నీ రంగు, నీ బట్ట చూడరు. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటే నీలో ఉన్న అభిషేకానికి భయపడతారు ప్రజలు. స్తోత్రం, హల్లెలూయా. అభిషేకింపబడిన వారందరూ చేతులతో హల్లెలూయా చెప్పండి. ఇంకొంచెం స్వరం ఎత్తండి. 3 విషయాలు విన్నాం. మనల్ని సిగ్గుపడనివ్వడు అన్న దేవుడు మనం సిగ్గుపడకుండా ఉండాలంటే, 1 పశ్చాత్తాపనతో పూర్ణ హృదయముతో ఆయన తట్టు మనము, అప్పుడు పోగొట్టుకున్న పంటను దేవుడు తిరిగి మనకు. 2వది, నీ ఆలోచనలు మరుగైపోవాలి, ఆయన ఆలోచనలకు అప్పగించుకోవాలి. యెహోవా నీవే నన్ను ఆశీర్వదించి ఉన్నావు అని నువ్వు చెప్పగలగాలి. 3వది, మిద్ద మీదికి ఎక్కినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ పొందక భయముతో ఎక్కినావు, పొందిన నీవు ఇప్పుడు భయముతో రాకూడదు, అధికారముతో నీవు వచ్చుదువుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.